ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనము. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, పెనూయేలులో యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చియున్నాడు. ఒక రాత్రి అంతయు దేవుని సన్నిధిలో యాకోబు ప్రార్థన చేయుచూ ఉన్నాడు. తెల్లవారుజామున దేవుడు, నేను వెళ్ళుచున్నాను అనగా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అని తన నిజస్థితిని ఒప్పుకొనుచు, నా పేరు యాకోబు, నేను మోసగాడిని అని పశ్చాత్తాపముతో తన పాపమును ఒప్పుకొని ప్రార్థించగా, పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. ప్రియులారా, యాకోబు అనగా మోసగాడు, ఇశ్రాయేలు అనగా యువరాజు, రాజకుమారుడు. ప్రియులారా, యాకోబు వలె యేసయ్య సన్నిధిలో తమ నిజస్థితిని, పాపములను ఒప్పుకొని పాపక్షమాపణ పొందుకొని రక్షణ భాగ్యమును పొందుదురుగాక. ఇక మీదట పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నూతన నిబంధన ఇశ్రాయేలీయులముగా జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. పెనూయేలులో యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవా, ప్రతి ఒక్కరూ యాకోబు వలె పశ్చాత్తాపముతో తమ పాపములను ఒప్పుకొని పాపక్షమాపణ పొందుకొని రక్షణ భాగ్యము పొందినట్లు నీ కృపను అనుగ్రహించుమని ప్రార్థన చేయుచున్నాను. కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియు